సార్ మొన్న జరిగినటువంటి కార్యక్రమంను చాలామంది వీక్షించారు. అయితే ఒకవేళ దీనిపైన ఎవరైనా అంటే ఇప్పుడు మీరు జన్మ పాపం ఉన్నదని నమ్ముతారు. జన్మ పాపము లేదు అని నమ్మేటువంటి వారు ఎవరైనా ఒకవేళ మీతో కూర్చొని ఒకవేళ మాట్లాడాలి లేదా మిమ్మల్ని అడగాలనుకుంటే ఎలా? నేను సమయం చాలా విలువ వాళ్ళకైనా నాకైనా. ఇప్పుడు నా అపోనెంట్స్ ఆయన నాకు ప్రతివాదులు వాళ్ళకైనా నాకైనా ఏం పని లేని వాళ్ళు పనికి వాడిన వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళు కూడా తమకు తోచిన తమకు అర్థమైనంత వరకు దేవుని సేవ సమాజం కొరకు సేవ చేస్తున్నారు. అందరి కుటుంబాలు ఉంటాయి, వ్యాపారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కనుక ఉట్టిగా ఊసిపోక మాటలు మాట్లాడుకోవడము వాళ్ళకి టైం లేదు, నాకు టైం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే టు అవాయిడ్ ఆల్ వేస్టేజ్ ఆఫ్ టైం, హైందవ క్రైస్తవం గురించి యుగాంతం గురించి నేను ప్రతిపాదించినటువంటి ఒక వైజ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ డిస్కషన్ దీనికి కూడా చెప్తాను. ఏంటంటే యేసు ప్రభువు వారిలో పుట్టుకతో పాపము లేదు. ప్రతి ఇతరమైన మనుషులకు జన్మముతోనే పాపం ఉంది. ఒక ఈవిల్ ఫోర్స్ అనేది జన్మముతోనే వాళ్ళ లోపల ఉన్నది అని దాని కొరకు నా రీజన్స్ నేను మొన్న ఆఫర్. ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే ఎవరు పడితే వాళ్ళు వస్తే ప్రతి ఒక్కరితో ఇదే పని మాట్లాడడము అనేది వాళ్ళకు టైం వేస్ట్, నాకు టైం. మొన్న నేను ఇచ్చినటువంటి రీజన్స్ మీకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నా. డిటిపి చేసి ఒక చిన్న బుక్లెట్ లాగా ప్రింట్ చేయండి. ఎట్లాగా నాకు చూపిస్తారు ప్రూఫ్ రీడింగ్ కొరకు, అది ఫైనల్ ఇచ్చారు. దానికి వీళ్ళు రిటర్న్ డాక్యుమెంట్గా ఒక కౌంటర్ వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ యొక్క బోధ, వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళ తర్కం ఏంటో, వాళ్ళ రీజన్స్ ఏంటో వాళ్ళు చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు అందరిలాగానే పుడితే, ఇప్పుడు మనిషి స్వభావములో నుండి క్రియలు వస్తాయి తప్ప క్రియలు చేసినందుకు స్వభావం రాదు. ఇది మానసిక శాస్త్రవేత్తలు, డాక్టర్లు అందరూ చెబుతున్న విషయం. మరి యేసు ప్రభు వారు ఆయన రక్తము కూడా మామూలు అందరి రక్తము లాంటిది అయితే దాని క్వాలిటీయే వేరు, దాని యొక్క విలువ, రక్తం యొక్క క్వాలిటీనే వేరు. కాకపోతే అమూల్యమైన రక్తం అని ఎందుకన్నాడు? మనందరి రక్తము లాంటిదే యేసు రక్తం అయితే సర్వమానవ జాతి రక్తము అమూల్యమైనది అవుతుంది, కానీ యేసు రక్తం ఒక్కటే అమూల్యం ఎందుకు అవుతుంది అని అడిగాను కదా. దానికి వాళ్ళు సమాధానం చెప్పాలి. మరియమ్మలో అట్లయితే మరియమ్మలో కూడా పాపం ఉంటుంది కదా, మరి అప్పుడు ఆమెలోంచి పుట్టినందుకని ఇంట్లోకి పాపం వస్తుంది కదా అని అంటే నేను క్లియర్గా చెప్పాను. సరోగేట్ మదర్లో సరోగేట్ మదర్ ఎవరైతే ఉంటారో ఆమె నవమాసాలు ఆ పిండమును మోస్తుంది, కానీ ఆమె జీన్స్ ఆ పిండము లోపలికి రావు. ఎక్కడిదో ఫలదీకరణం చెందించినటువంటి వేరే ఒక స్త్రీ అండము, వేరే పురుషుని వీర్యము పిండముగా ఫలదీకరణమైన తర్వాత ఈ అమ్మాయి కడుపులో పెడతారు. 9 నెలలు ఈ పిండం ఆమె కడుపులో ఉన్నా కూడా ఆమె జీన్స్ మాత్రం ఈ పిండంలోకి రావు. కనుక మరియమ్మ అండాన్ని దేవుడు వాడుకొని ఉంటేనే యేసు ప్రభువులోనికి మామూలు మానవ స్వభావం వస్తుంది. మరియమ్మ అండాన్ని వాడుకోకుండా ఉంటే యేసు ప్రభువుకు మరియ రక్తము రాదు, ఆదాము స్వభావం రాదు. కాబట్టి మరి యేసు ప్రభు వారు కానా వివాహం ఇందులో ఆమెను ఓ ఉమన్ నాతో నీకేమి ఓ స్త్రీ అన్నాడు. అలాగా తల్లిని అమర్యాదగా మాట్లాడేవాడు కాదు కదా. నిన్ను మోసిన గర్భము నీవు కుడిచిన స్థలములు ధన్యములేనవంటే అవును, కానీ దేవుని వాక్యమును విని గైకొని వారు వాళ్ళకంటే ఎక్కువ ధన్యులు అని అన్నాడు. ఎవరు నా తల్లి అన్నాడుగా. ఇదిగో నీ తల్లి నీ సహోదరులు వచ్చారంటే ఎవరు నా తల్లి? ఇగో మీరే నా తల్లి అన్న. కనుక యేసు ప్రభు వారు మరియను కొన్నిసార్లు ఏమేమి తల్లి నాకు అన్నట్టు మాట్లాడాడు. ఓ స్త్రీ అన్నాడు. కనుక ఇట్లా అన్ని మనం రీజన్స్ ఇస్తా పోయాం కదా. అవును, వాటికి ఆన్సర్ వాళ్ళు ఏమన్నా రిటర్న్ డాక్యుమెంట్గా ప్రొడ్యూస్ చేసి మనకు పంపిస్తే ఇంకా దాంట్లో చర్చనీయ అంశములు ఉన్నవి, చర్చించాల్సిన మ్యాటర్ ఉందని అనుకుంటే అప్పుడు కూర్చున్నాం. అదర్వైజ్ వాళ్ళు అదే నమ్మొచ్చు, నేను ఇదే నమ్మొచ్చు, ఏసై వస్తాడు తర్వాత చూసుకుందాం పైకి పోయిన తర్వాత. నేనైతే చెప్తున్నా ఏంటంటే మనకందరికీ ఉన్నటువంటి స్వభావము యేసుకు జన్మతో లేదు.
గనుకనే ఆయన మనకు అవసరం. యేసు లాంటి జన్మతః పరిశుద్ధత మనకు లేదు గనక మనకు యేసు కావాలి. జన్మతః ఏ పాపము రాదు, మనకు బ్రాటప్లోనే పెంపకంలోనే అది వస్తుంది అని అనుకుంటే దావీదు మంచి భక్తి గల తల్లిదండ్రులకే పుట్టి పెరిగాడు. మరి అవును, చాలా భక్తిలో పెంచబడ్డాడు. తండ్రి భక్తుడు, తల్లి భక్తురాలు. అంత భక్తిగా పెరిగి బాల్యము నుండి దేవుని ఉపదేశంలోనే పెరిగి మరి పెద్దవాడై 4 పెళ్లిళ్ళు అయిన తర్వాత అంత పెద్ద తప్పెలా చేశాడు అంటే హీ ట్రేసెస్ బ్యాక్ ద రూట్ ఆఫ్ హిస్ సిన్. గర్భమందు నా తల్లి నన్ను పాపములోనే గర్భమున ధరించాను. ఇంత భక్తిగల కుటుంబంలో పుట్టి భక్తిలో పెంచబడి బాల్యం నుండి ధర్మశాస్త్రాన్ని ప్రేమించి దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించినప్పుడు మళ్ళీ ఈ తప్పు ఎట్లా జరిగిందంటే గర్భధారణలోనే ఉంది దీని మూలం అని ఆయన చెప్పాడు. ఆయనకు కూడా ఆశ్చర్యమే, బత్షెబ మీదకి నేను ఎట్లా పోయాను అసలు. ఆయన ఏమైనా భక్తిహీనుడా, భక్తి లేక పెరిగినాడు? దేవుని చిత్తానుసారమైన మనస్సు గలవాడని సాక్ష్యం పొందినవాడు మళ్ళీ ఎట్లా పరిస్థితిని చూస్తాడు? దీనికి రీజన్ జన్మలో అని ఆయన చెప్తాడు. కనుక ఇటువంటి ఎన్నో ఆర్గ్యుమెంట్స్. ఎవరైనా వాళ్ళు పెంచబడిన బోధ, వాళ్ళు పెంచబడిన సిద్ధాంతాలు, అందులో లేదు మేము జన్మపాపం ఉందనే నమ్ముతామని అంటే వాళ్ళు నేను లేవనెత్తిన పాయింట్స్కు సమాధానం చెప్పి అది నిజంగా దీనిలో ఇంకా ఆలోచించవలసిన విషయం ఉంది. యేసు అందరిలాంటి రక్తమే, కానీ అయినా కూడా ఈ కారణం చేత అది అమూల్యం అని అట్లా ఏదన్నా చెప్పాలి. చెప్పగలిగితే అప్పుడు చూద్దాం. అదర్వైజ్ ఇట్స్ నాట్ అవర్ బిజినెస్ టు కన్విన్స్ ఎవ్రీబడి, ఇట్ ఈస్ అవర్ బిజినెస్ టు ప్రొక్లెయిమ్ ద ట్రూత్. అందరినీ ఒప్పించడం మన పని కాదు, సత్యాన్ని ప్రకటించడం మన పని. ఎవడైనా నమ్మితే ఎందుకు నమ్ముతాడు, నమ్మకపోతే ఎందుకు నమ్ముతాడు? క్రీస్తు న్యాయపీఠం ముందు అయితే తీర్పు ఉంది, కానీ నాకు తీర్పు ఉంది, అందరికీ తీర్పు ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం వితౌట్ ద క్లారిటీ ఆఫ్ ది డిస్ప్యూట్. అసలు ఎందులో వాళ్ళు డిస్ప్యూట్ చేస్తున్నారు? ఆఖరిని ఇంకోటి అడిగాను, యేసు ప్రభు వారిలో జన్మతః ఆ పాపం లేదు, మనందరిలో ఉంది కనుక మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మనం రక్షించగలడు, పరిశుద్ధుడు అని చెప్పినందువల్ల మనకు అతీతుడు, మనకంటే ఉన్నతుడు అని అనేక మంది ఆకర్షించబడి వస్తారు తప్ప నీకు నాకున్న స్వభావమే జన్మతః యేసు కూడా ఉన్నది అన్నాక హరి అంత అద్భుతమైన దేవుడు అయితే నాకు ఇప్పుడే బాప్తిస్మం కావాలని ఎవరంటారు అని కూడా అడిగాను కదా. వాళ్ళు ఆ సిద్ధాంతం చెప్పి అన్యుల్ని ఏం ఆకర్షిస్తున్నారు? ఎంతమందిని క్రీస్తు వరకు వాళ్ళు నడిపిస్తున్నారు? క్రీస్తు కడకు అనేక మందిని ఆకర్షించడానికి పనికిరాని సిద్ధాంతాలు ఎందుకు అంటే వాదం గెలవడానిక? అంటే నీకు తెలియదు నాకేదో తెలుసు, ఎక్కువ తెలివిందనే. అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడాను. ఓకే సార్.